లోకంలో నీ యొక్క స్మార్ట్‌నెస్‌ని ప్రదర్శిస్తే, నీ యొక్క టాలెంట్‌ని ప్రదర్శిస్తే పాపమే. దానికి జీతం మరణము. నీ యొక్క స్మార్ట్‌ని, నీ యొక్క టాలెంట్‌ని దేవునిలో ప్రదర్శించు. నిన్ను మనుషులందరూ దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నిలబెట్టి, ఆహా! యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడు ఈ విధముగా ఉంటాడా అని నిన్ను చూసి అనేక మంది నిన్ను బట్టి నీ ద్వారా దేవుని నామాన్ని మహిమపరిచేలాగా ఆయన నిన్ను గొప్ప చేస్తానంటున్నాడు. నువ్వు తప్పు చేస్తే నిన్ను ఎంత నీచంగా చీ కుక్క ఇంకా బ్రతికున్నావారా, ఎందుకురా నీ బ్రతుకు అనిపించే దేవుడు కాదు. ఆయనకి ఇష్టమైన రీతిగా బ్రతుకు. దేశం యొక్క ఉన్న బ్రతుకు బ్రతుకుతూ కుటుంబాలని విచ్ఛిన్నం చేసుకుంటూ జీవితాలని పాపానికి బానిసలుగా చేసుకుంటూ ఎందుకు అలాంటి దుర్భరమైన జీవితాలు జీవించటము? దేవుని వాక్యానికి లోబడు, దేవునికి భయపడు. దేవుడు నిన్ను దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నిలబెడతానంటున్నాడు. నిన్ను బట్టి ఆయన నామాన్ని మహిమపరుచుకుంటాను అంటున్నాడు. దేవుని తక్కువ అంచనా వేయకు. నీ యొక్క టాలెంట్ను, నీ యొక్క స్మార్ట్నెస్ను నువ్వు బేస్ చేసుకొని దేవుని తక్కువ అంచనా వేసావంటే నువ్వు కుక్క కంటే హీనంగా నీ బ్రతుకు మారిపోద్ది. లేదు, నీ జీవితాన్ని బట్టి దేవుడు నీకు ఇచ్చిన తలాంతులను బట్టి నాకు ఈ జీవితాన్ని ఇచ్చింది నా యేసయ్య. నేను ఈరోజు ఇలా ఉన్నానంటే అది ఆయన కృపే మాత్రమే. ఆయన నా ఎడల కలిగి ఉన్న ఉన్నతమైన ప్రణాళిక, నా ఎడల ఆయనకున్న ప్రేమ మాత్రమే నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నానంటే అని దేవుణ్ణి ఘనపరచు. ఆయన నిన్ను ఏం చేస్తాడంట? దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నిలబెడతాను అంటున్నాడు. కాదు కూడదనంటే నీ బ్రతుకేమవుతుందంట? చీ కుక్క, ఇంకా బ్రతికున్నావా, చచ్చిపోవచ్చు కదా అని కుక్క కంటే హీనంగా నీ బ్రతుకుని దేవుడు నడి రోడ్డు మీద పెడతాడు. నువ్వు ఏదైతే స్మార్ట్గా నిన్ను ప్రదర్శించుకొని నీ టాలెంట్ని చూపిస్తావో ఆ మనుషుల ముందు నిన్ను కుక్క కంటే హీనంగా చేస్తాడు దేవుడు. జాగ్రత్త, దేవునితో కాదు